విక్కీ కౌశల్ 'చావా' మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య నాకొకటి అనిపించింది. బాలీవుడ్ వాళ్ళు ఎన్నో చెత్త సినిమాలన్నీ డబ్ చేసి తెలుగులో అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఇలాంటి హిస్టారికల్ మూవీని ఎందుకు డబ్ చేయలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 7 డేస్ మాత్రమే అవుతుంది. కానీ ఈ మూవీ నెట్ కలెక్షనే 200 కోట్లకు పైగా వసూలు చేసిందంట. అదే కాకుండా ఛత్రపతి సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ ఎలా ఉందో ఆ రకంగా అంత ఎలివేషన్స్తో అలాంటి సీన్ని అలాంటి ఎమోషన్స్ని రీక్రియేట్ చేసి మనకైతే ప్రజెంట్ చేశారు. వామ్మో, ఈ డైరెక్టర్ అసలు ఎక్కడ పుట్టాడరా ఇన్ని రోజులు అని నాకు అనిపించింది. ఆ రకంగా ఎలివేషన్స్తో ఆ రకమైన సీన్స్తో మూవీ అయితే దింపారు. ఓర్ నాయను అనిపించేలా అయితే ఉంది భయ్య. ఒక్కొక్క సీను చెప్తున్నా కదా, ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. ఇలాంటి హిస్టరీని ఇప్పుడు దాకా ఎవరు ఎందుకు తీయలేదు అని అనిపించింది. ఈ మూవీ కనుక తెలుగులో ఖచ్చితంగా రిలీజ్ చేసి ఉంటే, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ కనీసం 1800 కోట్లు కొడుతుంది భయ్య. నిజంగా చెప్తున్నా కదా, అలాంటి కంటెంట్ ఉన్న మూవీయే. మన హిస్టరీలో ఇలాంటి సోల్జర్స్ చాలా మంది అయితే ఉన్నారు. కానీ అందులో ఒక పర్సన్ని మనకైతే ఈ రకంగా ప్రజెంట్ చేశారు అంటే ఓర్ నాయను అనిపించింది భయ్య. నాకు ఈ మూవీలో నిజం చెప్తున్నా కదా, విక్కీ కౌశల్ లాస్ట్ 40 మినిట్స్ ఉంటుందిగా, ఆ 40 మినిట్స్ని చూసి నాకు అసలు అర్థం కాలేదు. ఆ సీన్ని నేను ఎలా ఏడుపు కాపుకోవాలో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. అలాంటి సీన్ అనమాట. ఒక మనిషిని ఏ రకంగా హింసించాలో ఆ రకంగా హింసించారు. ఆ దెబ్బల్ని చూస్తుంటే రియల్ లైఫ్లో ఇలాంటి దెబ్బలు ఆ మనిషి ఎలా తట్టుకొని బతికాడా అనిపించేలా అయితే ఉన్నాయి. కళ్ళు పొడి చేస్తారు, శరీరం మొత్తం దెబ్బలే. అలాంటి దెబ్బల్ని ఎలా తట్టుకున్నాడు, అలాంటి సోల్జర్ అలాంటి పర్సన్ ఎలా బతికాడు 40 రోజులు అనేలా అయితే ఈ మూవీ తెచ్చారు భయ్య. నిజం చెప్తున్నా కదా, ఇలాంటి మూవీ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలి. యాక్షన్స్, ఎలివేషన్స్ ఏదేదో మూవీస్ అయితే ఉంటాయి, వాటిని కాకుండా ఇలాంటి మూవీస్ని కొద్దిగా ప్రోత్సహించి అన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేలా, మనం దేశం గురించి సపోర్ట్ అయ్యేలా ఇలాంటి సినిమాలు అయితే రిలీజ్ చేసేయాలి. పాన్ వరల్డ్ లెవెల్లో కూడా రిలీజ్ చేయాలి. చరిత్రలో ఇలాంటి టాలెంట్ ఉన్న పర్సన్ గురించి చాలా మందికి అయితే తెలుస్తుంది, అందరు చూస్తారు. అదే రకమైన కైండ్ ఆఫ్ మూవీ ఇది. అదే కాకుండా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, విక్కీ కౌశల్ గారు ఈ మూవీలో ఒక డైలాగ్ అయితే చెప్తాడు. అయితే ఆ డైలాగ్ స్క్రిప్ట్లో లేదంట. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు మనకైతే థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. ఏంటంటే, పార్వతి హర హర మహాదేవ్ అనే డైలాగ్ ఉంటుంది భయ్య ఈ మూవీలో. ఆ డైలాగ్ సింగిల్ టేక్లో అయితే చెప్పారంట. అక్కడ ఉన్న యాక్టర్స్ మొత్తం ఒకే సీన్లో ఒకే టేక్లో కంప్లీట్ అయిపోయిందంట. ఆ సీన్ చూస్తున్నప్పుడు, ఆ డైలాగ్ వింటున్నప్పుడు మనం కూడా ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. ఆ రకమైన డైలాగ్ అది, ఆ రకమైన మూవీ అది. నిజం చెప్తున్నా కదా, విక్కీ కౌశల్కి నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. ఇలాంటి మూవీ తీయాలి భయ్య. నిజం చెప్తున్నాగా, ఇలాంటి మూవీ మన తెలుగు వాళ్ళు ఎందుకు తీయలేదురా అని నాకు అనిపించింది హిందీలో చూస్తున్నప్పుడు.